చంద్రవంక ఉండడం ఏమిటి? శంకరులు శివానంద లహరిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు ఈ రహస్యాన్ని. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజితపలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని. ఆయన చంద్రవంకని పెట్టుకోవడం అంటే చంద్రుడి యొక్క వృద్ధి, చంద్రుని యొక్క క్షయము, ఈ రెండింటి చేత కాలం నడుస్తుంటుంది. మీరు రోజు సంకల్పం చెప్తే ఏం చెప్తారు? ఏదో కార్తీక మాసే శుక్లపక్షే ఏదో నవమ్యాం అతి దశమ్యాం వాసర ఏదో భానువాసరే శుభనక్షత్ర శుభయోగతుకరణ ఏవంగుడి విశేషణ విశిష్టాయాం శుభ్రతో శ్రీమాన్ శ్రీపద ఏదో సమస్తం చెప్తాం. ఇంకా అందుకని రోజు ఏం చెప్తారు? శుక్లపక్ష కృష్ణపక్షములతో తిథులు చెప్తూ ఉంటారు. శుక్లపక్ష కృష్ణపక్ష రూపంలో కాలం నడిచి వెళ్ళిపోతోంది. ఆ నడిచి వెళ్ళిపోతున్నటువంటి కాలం ఏం చేస్తుంది? ఒకనాడు ఆ కాలమే మనని గ్రసిస్తుంది. మహాగ్రాస అని పేరు అమ్మవారికి. అందుకే అమ్మవారికి నకులి అని పేరు. లలితా సహస్రనామంలో అమ్మవారికో నామ ఉంది.